హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని 3వ భాగం. రచయిత్రి గోగ్నేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. ఈ అడవి మనిషి అనే నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. మరి 3వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. అడవి మనిషిగా పిలువబడుతున్న ఆయన తన గత చరిత్ర తెలుసుకుందామని వచ్చిన కాలేజీ విద్యార్థినికి తన అనుభవాలు చిన్నప్పటి నుంచి చెప్పటం మొదలు పెడతారు. నాన్నమ్మ చెప్పిన జీవిత కథలు, నీతి సూక్తులు తన జీవితంలో చాలా స్ఫూర్తినిచ్చాయని చెబుతారు. అలానే ఆ ఊళ్ళో బాగా పలుకబడు కలిగిన నరసింహమూర్తి గారు తన గురువని, తన నాన్న కూడా వాళ్ళింటికి రోజూ భక్తిగా వాళ్ళకి మొదట పాలు ఇచ్చాకే మిగతా వాళ్ళకి పాలు పోస్తాడని చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. అడవి మనిషి నవల్లోని 3వ భాగం. ఒకరోజు నేను మామూలుగా నరసింహమూర్తి గారింట్లో పుస్తకాలన్నీ పరుచు కూర్చుని చదువుకుంటుండగా ఏదో పని మీద నాన్న అక్కడికి వచ్చాడు. మా బడి వైపుగా వెళ్తున్నాడని విని నేను హుషారుగా నాన్నతో కలిసి వెళ్దామని పుస్తకాలన్నీ సర్దేసి సంచిలో పెట్టుకుని నేను వస్తానన్నా అంటూ ఆ చిన్న గట్టు మీద నుండి చెంగుని దూకాను. బడికి ఇంకా టైం ఉంది కదరా, అప్పటిదాకా కూర్చుని చదువుకో అన్నాడు. నరసింహమూర్తి గారు చిరునవ్వుతో, బడికి కొంచెం ముందుగా వెళ్తే మాత్రం ఏమైందిలే రాఘవా, ఫ్రెండ్స్తో కాసేపు కబుర్లు చెప్పుకుంటాడు సరదాగా అనగానే మా నాన్న చదువుకోమని అంత చెప్పినా చెవిని పెట్టేవాడిని కాదు. పిల్లలతో ఆటలు, తోటలమ్మట, రోడ్లమ్మట పరుగులతో కాలక్షేపం చేసేవాడిని. మా నాన్న కూడా ఎప్పుడూ కోప్పడకపోవడంతో నాది అదే దారి అయ్యి చదువు వంట పట్టలేదు, గంట కొట్టేశాను. వీడైనా మీ దగ్గర అయితే శ్రద్ధగా చదువుకుంటాడని, బుద్ధి చెప్తారని నాకు ఆశ. మీరు ఇలా అంటే అంటూ నసిగాడు. నరసింహమూర్తి గారు అదే నవ్వు మొహంతో అన్నారు, పిల్లల్ని మనం పగ్గాలతో పట్టుకున్నట్లుగా ఉండకూడదని నా అభిప్రాయం. వాళ్ళ సరదాలను అనుమతించాల్సిందే, తప్పదు. మీ వాడి గురించి నీకేం భయం అక్కర్లేదు. ఏం చెప్పినా శ్రద్ధగా వినయంగా వింటాడు. ఎంత సమయం చదివామనే దానికంటే ఎంత ఏకాగ్రతగా శ్రద్ధగా చదివామనేదే ముఖ్యం. ఇది అందరికీ తెలిసిందే కదా. ఆ మాటలకు నా మొహం వికసించింది. నా వైపు చూస్తూ మళ్ళీ వెంటనే చెప్పారు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా నీ భవిష్యత్తు బాగుండాలని, తమకంటే గొప్ప జీవితం గడపాలని కోరుకుంటారు. ఆటపాటలు, చదువు సంధ్యలు దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలుసుకుని అలా నడుచుకుంటే నీకు తిరుగుండదు. మీ నాన్న తాపత్రయం అర్థం చేసుకుని చక్కగా చదువుకోవాలి. ఈ వయసులో ఆటపాటల మీద ఉన్నంత ఉత్సాహం చదువు మీద ఉండదు కానీ తప్పదురా అబ్బాయి, ఈ వయసులో చదువే ముఖ్యం. మరి మళ్ళీ నాన్నతో, రాఘవ, నువ్వు చదువుకోలేదని చింతించాల్సిన పని లేదు. నీ వ్యాపారాన్ని చక్కగా చూసుకోగలుగుతున్నావు కదా, అది చాలు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు కాబట్టే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు. ఈ ఊళ్ళో నీకెంత గౌరవ మర్యాదలు ఉన్నాయో నీకు మాత్రం తెలీదా? మనం ఏ పని చేస్తున్నామనే దానికంటే ఎంత బాగా చేయగలుగుతున్నామనేదే ముఖ్యం. ఉద్యోగమైనా వ్యాపారమైనా అంతేగా అనగానే నాన్న మొహంలో సంతృప్తి, రవ్వంత సంతోషం కనిపించాయి. తల ఊపుతూ నాన్న బయలుదేరుతుంటే నేను నాన్న చేయి పట్టుకుని బడిముఖం పట్టాను. నరసింహమూర్తి గారు ఎప్పుడూ అంతే, ఏది చెప్పినా శుతిమెత్తగానే చెప్తారు. చివరకు తప్పు చేసిన వాళ్లతో కూడా కోపంతో దండించినట్లుగా కాకుండా మెల్లగానే మాట్లాడతారు. నా జీవితం 3 అధ్యాయాలుగా అనుకుంటే మొదటి భాగానికి అమ్మ, నాన్నలు, నాన్నమ్మ గురువులని భావిస్తాను. రెండో దానికి నరసింహమూర్తి గారే. ఆయన దగ్గర నుండే కష్టపడటం, ప్రకృతి ప్రసాదించిన వాటిని దేన్ని నాది అనుకోకుండా చుట్టుపక్కల వాళ్ళతో కలిసి మనది అనుకోవటం, అందరినీ సమభావంతో చూడటం, ఈ 3 లక్షణాలని ఆయన్ని చూసే నేను నేర్చుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు అంతే, ముగ్గురికి ముగ్గురు పొద్దస్తమానం ఏదో పని చక్కబెడుతున్నట్లే ఉంటారు. ఖాళీగా కూర్చోవటం ఉండదు. ఆవుల్ని, గేదెల్ని కాసే పాలేర్లంతా మా ఇంటి మనుషుల్లాగే మసిలేవాళ్ళు. అక్కడ నరసింహమూర్తి గారింట్లోనూ అదే పద్ధతి. ఆయన భోజనానికి ఇంటికి వచ్చే వరకు ఊళ్ళో పొలాల్ని, తోటల్ని పర్యవేక్షిస్తూ తిరుగుతూ ఉండేవారు. అలాగే చుట్టుపక్కల వాళ్ల పొలాల్ని చూసి పంటలు ఎలా పండుతున్నాయి, ఎప్పుడు ఏ ఎరువు వేస్తే దిగుబడి బాగుంటుంది లాంటి విషయాలన్నీ చర్చిస్తూ ఉండటం అలవాటు. అంతేకాదు, ఆయన ఒక్కరే వాటి గురించి నిర్ణయం తీసుకోకుండా పాలికాపులతోనూ మాట్లాడి వాళ్ళ సలహాలను, సూచనలను కూడా వినేవారాయన.
సమిష్టి వ్యవసాయం చేస్తున్నట్లుగా వాళ్ళకి సంతృప్తి సంతోషం కలిగేవి. ఆదాయాన్ని అందరూ పంచుకుంటున్నట్లుగానే వాళ్ళకి అనిపించేదనుకుంటా. జీతభత్యాలు అందుకుంటున్నట్లు కాకుండా భాగస్వామ్యం ఉన్నట్లుగా వాళ్ళకి అనిపించే విధంగా మూర్తిగారి ఇంటి పనులైనా పొలం పనులైనా ఉండేవి. ఆచరణ సాధ్యం కాదనిపించే పనులను వారే చేసి చూపించడం నరసింహం గారి ప్రత్యేకత. నేను మళ్ళీ నా మాటను మర్చిపోయి మధ్యలో కల్పించుకుంటూ అన్నాను, ఇప్పుడు నాకు అర్థమైందండి, మీరు అడవి బాట పట్టడానికి నరసింహమూర్తి గారే ప్రేరణ. మీ జీవితాన్ని 3 అధ్యాయాలుగా విభజించానని చెప్పారు కదా, 3వ భాగానికి వారే గురువులు, అంతే కదండి? సరిగానే ఊహించానా? ఆయన కాదన్నట్లు తల అడ్డంగా ఊపారు. వారి మాటలకు ఇక అడ్డం రానని చెప్పి కూడా మధ్యలో ప్రశ్నలు వేస్తున్నందుకు నా పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. నా ఆలోచన గ్రహించి కాబోలు ఆయన చిరునవ్వుతో, పర్వాలేదమ్మా, మధ్యలో మాట్లాడితే అడ్డం పడినట్లుగా అనుకోను. అలా అయితేనే ఇద్దరం కబుర్లో కథో చెప్పుకుంటున్నట్లుగా బాగుంటుంది. అవును, అలా కాకుండా పాఠంలా చెప్పి చివర్లో సందేహాలను అడగమంటం ఎందుకులే అన్నారు. ఒక క్షణం తర్వాత, నేనిలా అడవిని పెంచాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిన గురువుకు అప్పటికి 12 ఏళ్ల వయసు మాత్రమే. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే, అవునమ్మా, నేను చెప్పింది నిజమే, హై స్కూల్లో చదువుకుంటున్నాడు అనుకుంటా. అతని వివరాలు అంతవరకే నాకు తెలుసు. కాకపోతే నేను అతన్ని ఎందుకు గురువుగా భావించానో ఆ వివరాలు ముందు చెప్తాను. మరి మనం ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉన్నాంగా అన్నారు చిరునవ్వుతో. అవునన్నట్లు తలూపి, నిదానంగా అలాగే చెప్పండి అన్నాను. సరే, ఇక సరదాగా మా అమ్మా నాన్నల ప్రేమ కథ మొదలు పెడతా అనగానే నేను ఆశ్చర్యంగా, మీ ప్రేమ కథ కాకుండా మీ అమ్మా నాన్నలదా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను. అవును, వాళ్ళదే. పెళ్లి కథ అంటే సరిపోతుందేమో, లేక పెళ్లి చూపులతో మొదలైన ప్రేమ కథ అనాలో ఏదో ఒకటి అనుకో. చాలా ప్రేమ కథలకి పెళ్లితో ప్రేమకి ముగింపు ఉంటుంది. పెళ్లితో మొదలైన ప్రేమకు మాత్రం ఆయుష్ ఎక్కువే, జీవితాంతం సాగుతుంది. స్వానుభవంతోనూ మా అమ్మా నాన్నల్ని చూసి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నా మాటే పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేను అంటూ ఒక క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టారు. ఆ రోజు మా నాన్న ఇంటి ముందు మంచం వేసుకుని తీరుబడిగా కూర్చున్నాడు. ఎప్పుడో తప్ప అలా ఖాళీగా నాన్న కనిపించడం అరుదు. అందుకే నేను వెళ్ళి పక్కన కూర్చుని అదే మాట అడిగా. ఈవేళ గుడి దగ్గర హరికథ ఉందని మన వాళ్ళంతా త్వరగా పనులు కానిచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. అన్నీ ముగించుకుని వాళ్ళ భార్యాపిల్లలతో కలిసి రాత్రికి హరికథ వినటానికి వెళ్ళాలిగా అన్నాడు. ఇంతలో మా అమ్మ చిన్న నోట్బుక్ తీసుకుని వచ్చి నాన్ని, ఏమిటయ్యా ఈ రాతలు, పేర్లకు ఒత్తులనేవే పెట్టలేదు, కొన్ని పేర్లైతే తెలియటం కూడా లేదు, చవిటి తవిటి గుండు బండి కాయలోడు, ఎవరు వీళ్ళంతా అని అడుగుతూ చిరాకు పడింది. అవన్నీ మారు పేర్లులే, గుర్తు కోసం నేను పెట్టుకున్నది, ఒత్తులు పెట్టలేక గుర్తు కోసమే కదా అని కొందరికి అలా మారు పేర్లు పెట్టి రాసుకున్నాలే అనేశాడు నాన్న. బాగుంది సంబరం, ఇన్నేళ్ల నుండి చదువుతున్నా ఒత్తులు కూడా తెలియకపోతే ఎలా అంది. తప్పు నాది కాదు, నాకు చదువు చెప్పిన పంతులమ్మదే. అయినా చదువు మొదలుపెట్టి ఎన్నేళ్ళయిందన్నది కాకుండా ఎంతసేపు చదువు సాగిందన్నదే ముఖ్యం మరి అన్నాడు నాన్న నవ్వుమొహంతో. చాలులే అంటూ పద్దుల పుస్తకం పట్టుకుని అమ్మ ముసిముసి నవ్వులతో వెళ్ళిపోతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వు చదువుకుంటున్నావా? నాకు తెలీదే, చదువు చెప్తున్న పంతులమ్మ ఎవరు అని అడిగాను. నాన్న నవ్వుతూ, ఇంకెవరు, మీ అమ్మేరా అన్నాడు. అదేంటి అని అడిగా. అబ్బో, అదో కదరా, ఇప్పుడు ఎందుకులే అంటే నేను ఊరుకోలేదు. ఖాళీగానే ఉన్నావు కదా నాన్న, మనం హరికథకు కూడా వెళ్ళటం లేదుగా, నువ్వు చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టాను. సరేలే, హరికథకు వెళ్ళటం లేదు కాబట్టి మా పెళ్లి కథ చెప్పుకుందామంటావు అంటూ మా నాన్న చెప్పటం మొదలుపెట్టాడు. మా మాటలను వింటోంది కాబోలు అమ్మ వెంటనే వచ్చి, చిన్నపిల్లాడికి ఆ సంగతులు ఎందుకు లేవయ్యా అంది. మా నాన్న, మరీ చిన్నపిల్లాడి కాదులేవే, నా కథ వింటే బాగా చదువుకోవాలని అర్థం చేసుకుంటాడు అంటూ మా నాన్న మళ్ళీ నవ్వాడు. నేనేదో గొప్ప కథ చెప్తున్నాను అనుకోకు, మామూలుగా జరిగిపోయిన కథే, పెద్ద మలుపులు మెరుపులు ఉండవులే. ఒకరోజు మా దగ్గర బంధువు ఒక ఆయన నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళది మా పక్క ఊరే, చెరువు మాత్రమే అడ్డం, నడిచి వెళ్ళొచ్చు. అమ్మాయి చామన్ ఛాయలో ఉన్న కళగా అందంగా ఉంటుంది, హై స్కూల్లో అడుగుపెట్టింది కూడా. కుటుంబ వివరాలన్నీ మా వాళ్ళకి నచ్చాయి. కానీ అమ్మాయి చదువు దగ్గరే అభ్యంతరం వచ్చింది. ఆ అమ్మాయి 8వ తరగతికి వచ్చింది.
నేనేమో ఎలిమెంటరీ స్కూలే దాటలేదు. బడిలో చేరటం అయితే చేరాను కానీ చదువేం వంట పట్టలేదు. ఎప్పుడూ సాటి వాళ్ళతో గోళీలాటలు కోతి కొమ్మచ్చులతోనే సరిపోయేది. అప్పటికే మా అమ్మ నాన్న పల్లెకి వెళ్ళిపోయారు వ్యవసాయం చేసుకుందామని. పాల వ్యాపారాన్ని నాకు అప్పగించేశారు. చదువు అబ్బకపోయినా పశువుల పోషణలోని మెలకువలన్నీ బాగానే నేర్చుకున్నా. మా దగ్గరున్న ఆవుల గేదెల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంది. మా నాన్న చనిపోయాక అమ్మను మా దగ్గరకు తీసుకొచ్చేశాను కదా. అమ్మాయి చదువు సంగతి విని చాలా ఆనందించింది. చదువుకున్న అమ్మాయి అయితే లెక్కడొక్క అన్నీ చూసుకుంటుంది. మా నాడికి చదువు లేదనే సంగతి ఆ అమ్మాయికి పిల్ల పెద్దలకి అంగీకారం అయితే మనకు అభ్యంతరం ఎందుకు అని తేల్చేసింది. మా బంధువులాయన కూడా అదే అంటూ నాన్నమ్మ మాటల్ని సమర్థించాడు. వాళ్ళకి అన్ని వివరాలు ముందే విపులంగా చెప్పాను. వాళ్ళకి ఇష్టం కాబట్టే కదా మనల్ని పిల్లని చూసుకోవటానికి రమ్మని చెప్పారు అన్నాడు. అందరికీ ఆ మాట నిజమేననిపించింది. అన్ని విషయాలు నచ్చినప్పుడు అమ్మాయి చదువుకుందనే మాటతో వెనక్కి తగ్గటం ఏమిటి, అది మంచి మాటేగా అనుకున్నాం. ముందుగా అమ్మాయిని చూసి వచ్చాక ఆలోచిద్దాం అనుకుని 2 రోజుల్లో పెళ్లి చూపులకు వస్తామని అతనికి చెప్పేశాం. అయితే అనుకున్న సమయానికి కాకుండా ఒక పూట ముందుగా బయలుదేరి వస్తామని వాళ్ళకి చెప్పమని మా చుట్టానికి చెప్పాం. ఎందుకంటే ఆ రోజు సాయంకాలం పూట మేము తప్పనిసరిగా హాజరవ్వాల్సిన శుభకార్యం ఉంది. మరి మా ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న బంధువుల్లో ఓ 3 వెంట పెట్టుకుని మొత్తం నాతో కలిపి 4 వెళ్ళాం. ఈ సంబంధం చెప్పిన బంధువులాయన కూడా ఆ సమయానికి అక్కడికి వస్తానన్నాడు. బండి గిండి లాంటి హంగు ఆర్భాటాలు లేకుండా దగ్గరే కదా అని 4 కాలినడకన బయలుదేరిపోయాం. వస్తానన్న మధ్యవర్తి అక్కడ కనపడకపోయేసరికి సరే వాళ్ళింట్లోనే కాసేపు కూర్చుందాం అనుకుంటూ ఆనవాళ్ళను బట్టి వాళ్ళింటికి వెళ్ళాం. వరండాను నీళ్లతో కడుగుతున్న ఒక అమ్మాయి మమ్మల్ని ఎగాదిగా చూస్తూనే, ఈ రోజుకి ఇక్కడ భోజనానికి కుదరదండి, చుట్టాలు వస్తున్నారు, మరి పార్వతీశం గారి ఇంటికి వెళ్ళండి అంది. ముందు మాకేం అర్థం కాలేదు. భోజనాలు చేసే బయలుదేరాం. అయినా అదేమిటి ఎవరింటికో వెళ్ళమంటుందేమిటి అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు అయోమయంగా చూసుకుంటుంటే అప్పుడు ఒగరుస్తూ మధ్యవర్తి వచ్చి, అయ్యో నా మతిమండ, సాయంకాలం కాకుండా మధ్యాహ్నమే మీరు వస్తామన్నారనే మాట వీళ్ళకి చెప్పకపోవడం పొరపాటే అంటూ నసిగాడు. అంతలోనే బయటకు వెళ్ళిన ఆ ఇంటి పెద్ద అరటిపళ్ళు అత్తలాలు పట్టుకుని వచ్చారు. అప్పుడు ఆ మధ్యవర్తి మమ్మల్ని పరిచయం చేయగానే నవ్వు మొహంతో రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. వరండా కడిగిన అమ్మాయే లోపల గది తొడవడం పూర్తి చేసి మమ్మల్ని కూర్చోమంది. పెళ్లి చూపుల కార్యక్రమం ఉందని బంధువుల అమ్మాయినో లేక పక్కింటి అమ్మాయినో సాయం పిలిచారు కాబోలనుకున్నాం. మరి ఆ అమ్మాయే మాకు తినటానికి ఏదో పలహారం తెచ్చిపెట్టి మళ్ళీ కాసేపటికే అందరికీ మజ్జిగ గ్లాసులు తెచ్చిచ్చింది. మాతో వచ్చిన బంధువుల్లో ఒకరైన అత్తయ్య వరసామ, ముందుగా అమ్మాయిని చూపించండి అంది. మా ఎదురుగా కూర్చున్న ఇంటి పెద్ద కామయ్య గారు అలాగే అన్నట్లుగా తలూపి పలహారాల ప్లేట్లు తీసుకెళ్తున్న అమ్మాయి వైపు చిరునవ్వుతో చూశారు. ఆయన ఒక్కరే తప్ప ఆడవాళ్ళెవరూ కనిపించలేదు. లోపల అమ్మాయిని అలంకరిస్తూ ఉండి ఉంటారని ఊహించాం. అయితే మా ఊహ తప్పని తేలుస్తూ ఆ అమ్మాయే వచ్చింది. తలదూకుని చిన్న బొట్టు పెట్టుకుని ఆడవాళ్ల తోడు లేకుండా ఒక్కతే వచ్చి మా ఎదురుగా కూర్చుని, మీరు చూడాలని వచ్చిన పిల్లను నేనేనండి అంది. మళ్ళీ మేమంతా తెల్లమొహాలేసాం. మా ఆశ్చర్యాన్ని చూసి ఆ అమ్మాయి మళ్ళీ చెప్పింది, మీరంతా ఎందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థమైందిలేండి. నేను ఎప్పుడూ ఇలా ఏదో పని చేస్తూనే ఉంటాను. అలాంటప్పుడు మీరు రాగానే చేస్తున్న పని ఆపేసి హడావిడిగా ముస్తాబై కనిపించాలంటారా? నాకైతే అవసరం లేదనిపించింది అంటూ నా వైపు చూసి, మీరేం మాట్లాడరా, కనీసం నా పేరైనా అడిగితే మీకు మాటలు వచ్చని నాకు అర్థమవుతుందిగా అంది చిరునవ్వుతో. గుమ్మం దగ్గర తలుపు చాటును నిలబడ్డ ఎవరో కొందరు ఆడవాళ్లు నన్నే పరీక్షగా చూస్తున్నట్లు అనిపించడంతో నాకు గొంతు తడారిపోయినట్లుగా ఉంది. ఆ అమ్మాయే ధైర్యంగా అలా అడిగేసరికి నేను తప్పక ఎలాగో నోరు పెగుల్చుకుని పేరేమిటి అన్నా నసుగుతున్నట్లుగా. నా తడబాటును చూసి ఆ అమ్మాయి ఫక్కుని నవ్వింది. మాతో పాటు వచ్చిన ఇంకొక బంధువులావిడ ఆ అమ్మాయిని చూస్తూ అంది, నీకు నవ్వొచ్చింది కానీ మా వాడికేం నత్తి లేదు, ఈ మాట నిజం. అయితే నీ అల్లరి మాటలకు మా అబ్బాయి కొంచెం బెదిరినట్లున్నాడు అంతే. అవునా అన్నట్లు చూసిన అమ్మాయి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కామయ్య గారితో మాతో వచ్చిన ఆయన ఏదో 2-3 మాటలు మాట్లాడాక వెళ్ళొస్తామని చెప్పి వెనక్కి బయలుదేరాం. దారిలో మా చుట్టాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. పిల్ల మంచి రంగు కాకపోయినా అందంగానే ఉంది, పెడసరమో పెంకితనమో కానీ కొంచెం ఎక్కువే
అమ్మో ఎదురుగా కూర్చుని ఎంత ధీమాగా మాట్లాడిందో, అసలు బెదురన్నదే లేదు. ఇలాంటి పిల్లను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. ఇలా వాళ్ళ రకరకాల అభిప్రాయాలు విన్నాక అది జరిగే పెళ్లి కాదేమోనని నాతో పాటు మా మధ్యవర్తికి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకేనేమో మా ఊళ్ళోకి అడుగు పెట్టగానే నాకు కొంచెం పని ఉంది, తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాను అంటూ సెలవు తీసుకుని వేరే దారిలో వెళ్ళిపోయాడు. జరిగిన విషయాలన్నీ ఇంటికి వచ్చాక మా బంధువులు మా అమ్మకి ఏకరువు పెడుతుంటే అమ్మ ఆ పెళ్ళికి అస్సలు ఒప్పుకోదనుకున్నా. కానీ అలా చెప్పలేదు, ఇంకో రకంగా చెప్పింది. చురుకుదనం ఉన్న తెలివైన అమ్మాయిలా ఉంది. ఎంతైనా కొంచెం చదువుకున్న అమ్మాయి కదా, మనవాడికి చదువు లేదని తనే కాదంటుందనిపిస్తోంది అంటూ నిట్టూర్చి అదే మంచిదిలే అందెందుకో గాని. నాకైతే అన్ని విధాలా నచ్చిన ఆ సంబంధం నా చదువు కారణంగా వెనక్కి వెళ్ళిపోవడం విచారం కలిగించింది. మనసులో ఓ మూల ఉన్న చిన్న ఆశ కాస్త 4-5 రోజులు అయ్యేసరికి ఆవిరైపోయింది. ఎందుకంటే ఏం చెప్దాం వాళ్ళకి అంటూ ఆ మధ్యవర్తి రాలేదు. అంటే వాళ్లే వద్దనుకున్న విషయం మా చెవిని వేయటం ఎందుకులే అనుకుని ఉంటాడని ఊహించాం. ఓ వారం తర్వాత నా స్నేహితుడు ఒకడు పురమాయించిన పని చేయటానికని ఆ ఊరు బయలుదేరాను. చెరువు దాటగానే బిందెతో నీళ్లు తీసుకుని వెళ్తూ ఆ అమ్మాయి కంటపడింది. నేను తలంచుకుని చూడనట్లుగా వెళ్ళిపోతుంటే వెర్రబ్బాయ్ అన్న పిలుపు వినిపించి ఆగి చూశాను. నవ్వు మొహంతో ఆ అమ్మాయి నా వైపే చూస్తోంది. ఇంతటితో అడవి మనిషి నవల్లోని 3వ భాగం సమాప్తం. వచ్చే వారం 4వ భాగంతో కలుద్దాం.